ఇంకో అష్ట సారే ఇప్పుడు వాళ్ళనే లేపుతున్నాం లేకపోతే నిలబడు. ఇగో ఇందాక ఏం చేసిందంటే ఆయన ఎవరు అరవై చెప్పినాడు 2 ఉంటే ఒకవేళ 2 పెడితే మరి ఏడ 2 పెడితే ఏడ 1 ఉంది. ఏడ 2 పెడితే మరి ఏడ 2 పెడితే ఏడ ఎంత ఉంది? ఏడ ముందు 2 పెడితే మరి ఏడ 2 పెడితే ఏడ ఎంత ఉంది? ఏడ 2 పెడితే మరి ఏడ 2 పెడితే ఏడ ఎంత ఉంది? మరి ఏడ 2 పెడితే అర్థమవుతుందా నీకు? ఇటు పక్క చదువుతున్నావు ఎప్పుడు కూడా ఇటు 5 ఇది 2 ఉంటే ఇది కూడా 25 చదువుతున్నావు. 25 అయింది. ఇటు పక్క ఉంటే 25 5 టేబుల్ 2 ఈ టేబుల్ 25 5 టేబుల్ ఈ టేబుల్ ఉంటే 52 అవుతుంది. అంతే కదా? మరి ఇది 52 ఆ 25 మరి ఇదంతా చూడాలి. నీకోసం చెప్తాను. ఇది మంచిగా ఉంటారు. 2 వెరీ గుడ్. క్లాస్ కూడా ఒకసారి స్టార్ట్. మరొకసారి కూడా మామూలుగా చూసుకోవడం వస్తుంది. ఫస్ట్ నేను 1 2 లే ఉన్నాయి కదా, ఈడ కూడా 1 2 లే ఉన్నాయి కదా. ఇగో ఈడ 1 పెట్టినప్పుడు అన్నీ కూడా మారినాయి. మళ్ళీ ఇక్కడ అన్ని 2 వేసాయి. ఇంకో 2 పెడితే 2 సేమ్, అటు పెట్టే ఇటు సేమ్. వెరీ గుడ్ రా. మన క్లాస్ ఉంటుంది అదొకటి. ఇగో ఇందాక అంటే ఈడ 1 పెట్టే ఈడ పెట్టేనా 11 సేమ్ ఉంది. కానీ ఇప్పుడు 2 పెట్టి అటు పక్క ఇటు పక్క 2 పెడితే 22 సేమ్ 22. మరి తర్వాత 3 పెడితే ఏం సేమ్ అయితే 33 సేమ్ అయితే ఒక 3 పెడితే. మరి 4 పెట్టినప్పుడు 44 సేమ్ అయితే. మరి 5 పెడితే 55 సేమ్ అయితే. తర్వాత 6 పెడితే 66. 7 పెడితే 77. అటు 7 పెట్టి 7 పెట్టినా ఏం తేడా? 77 సేమ్. మరి ఇటు పెడితే ఇటు పెడితే 99 సేమ్ అయితే. ఇగో గాడిని ఏమంటుంది మళ్ళీ ఒక్కసారి ఉంటున్నది. ఇప్పుడు మీరు చెప్పే రాక ఫస్ట్ సేమ్ ఏది చెప్పి అటు ఇటు పెట్టినా 11. ఆ తర్వాత 22 తర్వాత 33 తర్వాత 44 55 66 77 88 99. ఇంకోనయా? ఇగో ఈ 2 సంఖ్యలకి ఇవన్నీ సేమ్. అటు ఈ అంటే ఈ అంటే సేమే కదా. ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా సేమే. ఇటు నుంచి చదివినా 22, ఇటు నుంచి చదివినా 22, ఇటు నుంచి చదివినా 33, ఇటు నుంచి చదివినా 33 కదా. 3 4 4 44 5 5 55 6 6 66 7 7 77 7 7 77. ఇగో ఈ 7 కే ఇటు పక్క పెట్టినా 7 అంటే ఇటు పక్క పెట్టినా 7 అంటే. అదే ఒకవేళ 2 కి 4 ఇటు పక్క పెడితే 24 అవుతుంది. ఒకవేళ ఇదే 2 కి 4 ఇటు పక్క పెడితే 42 అవుతుంది. 2 సేమ్ కావు. పెట్టినాం 24 42 సేమ్ కావు. కానీ అదే సైకిల్ అటు ఇటు పెట్టినా కూడా సేమ్ ఉంటాయి కదా. ఎంత చేతులు ఇంకో వీటినే ఏమంటారంటే వీటన్నిటిని ఏమంటారంటే అటు ఇటు పక్క సేమ్ నెంబర్ ఉంది కదా. అటు ఇటు సేమ్ నెంబర్ ఉంటే ఎటు చదివినా ఒకే తీరు ఉంటే వాటిని ఏమంటే పాలిండ్రోమ్ నెంబర్స్. ఏమన్నారా? ఏ నెంబర్స్ రా? ఏ నెంబర్లు? ఏ నెంబర్స్ రా? పాలిండ్రోమ్ నెంబర్స్. ఏమన్నారా? ఏంటి అంటే పాలిండ్రోమ్ నెంబర్స్ ఈ పైన నుంచి 0 నుంచి 100 దాకా తీసుకుంటే కదా. ఏమిటి చెప్పి 11 22 33
ఆ 44, 55, 66, 77, 88, 99. ఈ ఏంటి అంటారు జ్ఞాపకాలు పాలిండ్రోమ్ నెంబర్స్ ఎందుకు పాలిండ్రోమ్ నెంబర్స్ గిట్టిన చదివినా సేమే ఉన్నాయి ఇట్టిన చదివినా సేమే ఉన్నాయి ఇట్లాంటి ఇంకా ఉన్నాయి అవి ఇట్లా లేవు ఇట్లా ఉన్నాయి అవునా లేవు 100 దాకా కూడా ఏముంటాయి ఏముండవు ఇక సేమ్ ఉంటాయి అట్టే ఉంటాయి అయ్యే ఇక మిగతా ఏ ఉండవు వాటిని ఏమంటారు పాలిండ్రోమ్ నెంబర్ అయితే ఉందాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇవాళ దాకా ఏం పెట్టినాం 1 పెట్టినాం తర్వాత 2 పెట్టినాం ఇప్పుడు 3 పెడదాం ఏం పెడదాం 3 పెడదాం స్పీడ్ చేద్దాం ఎందుకంటే ఇవాళ కాబట్టి చెప్పినాం కాబట్టి నువ్వు కూర్చో ఉదయ్ గారు చెప్తాడు నువ్వు కూర్చో కొన్ని అటు పెడతాను ఇది పెడతాను రెండో ఒకసారి పెడతాను అటు అయితే ఏమంటే ఇదైతే ఏమంటే రెండో ఒకసారి చెప్పాలి కదా స్పీడ్లో చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మనం రాసాం కదా ఇగో ఒక పక్క ఇటు పక్క 3 పెడితే ఏమైంది 30, ఇటు పెడితే 33, ఇటు పెడితే 31, ఇటు పెడితే 1 కి 3 ఇటు పక్క 13, ఇటు పెడితే 32, ఇటు పెడితే 23, ఇటు పెడితే 33, ఇటు పెడితే 33. ఇంకో ఈ రెండు సేమ్ ఏ ఉన్నాయి ఇంకో ఈ రాసినాం అందుకనే ఇంకో ఈ రాసినాం ఈ రెండు సేమ్ ఏ ఉన్నాయి అటు పెట్టినా ఇటు పెట్టినా 3 పెడితే సేమ్ ఒక 2 పెడితే 22 సేమ్ అదే 1 పెడితే 1 సేమ్ 4 పెడితే 44 సేమ్ అదే 5 కాడ 5 పెడితే 55 సేమ్ 6 కాడ 6 పెడితే 66 సేమ్ 7 కాడ 7 పెడితే అటు పెడితే 77 7 8 కాడ పెడితే 88 సేమ్ 9 కాడ పెడితే 99 మరి వాటిని